అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగే చోటే పొత్తులు పెట్టుకొని వస్తేనే బాగుంటుంది. మేధావి గారు ఒక్కసారి ఆలోచించండి. మేధావి గారు, ప్రజాస్వామ్యం బాగుంటేనే కదా ఏది ఏమైనా బాగుపడేది. మరి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకండి. మీలాంటి వారు ప్రజల కోసం ఆలోచించండి. ఎందుకైనా మంచిది. ఇలా ఎందుకంటే పేదవాళ్ళ కోసం కష్టపడే నాయకులు మన ఉప ముఖ్యమంత్రి పర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యాఖ్యలు కోసం ప్రజలు ఎంతో ప్రేమ చూపిస్తారు, బాగు చేస్తారని. మేధావి గారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వకండి. ఏది ఏమైనా మా రాష్ట్రాన్ని కుక్కలు చేసిన ఇస్తరిలా చేస్తున్నారు. రాష్ట్రం బాగుపరచడం లేదు. వస్తారు, పార్టీ పెడతారు, ప్రజల మీద పన్నుల భారం వేస్తారు, మీరు బాగుపడుతున్నారు. అధికారం కోసం పాకులాడుతారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడరు, పాటు చేయరు, మంచి చేయరు. మీరు బాగుపడతారు, రాష్ట్రాన్ని కుక్కలు చేసిన ఇస్తరిలా చేస్తున్నారు. ఏదో ఒక పార్టీలో చేరవచ్చు, ఏదో ఒక పార్టీలో టికెట్ ఇస్తారు, ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యే గెలవచ్చు. మీలాంటి వారు ఎంతోమంది పార్టీలు పెట్టారు, గాలిలో గెలిచిపోయారు. పోయిన ఎలక్షన్లో కూడా ఎవరో కథను పార్టీ పెట్టారు, ఇటుబడిపోయింటో ఏ గాలిలో గెలిచిపోయడం మాత్రం తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. తలా 4 ఎమ్మెల్యేలు గెలుచుకొని ఏం చేయిస్తారు? దేనికి పనికి వస్తారు ఎమ్మెల్యేలు? 10 పార్టీలు పెడతారు, 10 విధాలుగా తలా 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారు. మళ్ళీ పొత్తులు లేకపోయేది ఎవరికి ఎటు కాకుండా పోతుంది. పూర్తిగా ఎమ్మెల్యేలు ఎవరు గెలుచుకోలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా ప్రజల కోసం చేయాలి, ప్రజలు బాగుపడాలి, మీరు బాగుండాలి. మీరు బాగుపడొద్దని ఎవరు చెప్పరు, అందరూ బాగుండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఇది చాలా మంచిది కూడా కాదు. మీరు మారండి, మార్పు రాండి. మీరు చేరాలంటే ఏదో ఒక పార్టీలు చేరండి. ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్రాన్ని బాగుపరిచే నాయకులు వాళ్ళు. మీరు పదవుల కోసం ఆలోచిస్తారు, పదవులు కావాలంటారు, అలా తిరుగుతారు. ఏది ఏమైనా మేధావి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. మేధావి గారు, రాష్ట్ర ప్రజల కోసం ఓట్ బ్యాంక్ చేల్చడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు ఇలాంటి ఉపన్యాసాలు మానండి, ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడకండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.